ఆయన చేయాలి అనుకునేటువంటి కార్యములో మనము ఏకీభవించి ఆ బాధ్యత మనము తీసుకున్నప్పుడు పిల్లరా మనం ఏం చేస్తామంటే ఆయనలో పాలిభాగస్థులమవుతాం. ఆ స్థితికి పిల్లరా ఆదిలో మనము వెళ్ళలేకపోయాము గనుక దేవుడే మానవుడిగా ఈ లోకానికి వచ్చి ఏం చేశారు అంటే పిల్లరా మానవుని పక్షముగా ఆయన పాలిభాగస్థుడయ్యారు. కనుక ఆయనకి ఏం దొరికిందంటే చెప్పండి ఇప్పుడు చదివిన మాటే ఆయనలో పాలు దొరికింది. చదవాలి, కొంచెం ముందుకు చదవండి నాన్న త్వరగా అమ్మా. ఆ గనులతో కలిసి అతడు కొల్ల సొమ్మును విభాగించుకొనును. ఎవరు గనులు? ఎవరు చెప్పండి గనులు? అయ్యో, సృష్టికర్త అయినటువంటి దేవుడు గనుడు.